ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరులకు యేసు క్రీస్తు అమూల్యమైన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నా. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఒకవేళ మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది సమాధానం లేకపోతే ఈ ఉదయకాలం దేవుడు మిమ్మల్ని పలకరించి మరలా మిమ్మల్ని బలపరచాలని ఆశించి యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా ఆయనే ఒక వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, లేవనెత్తుతూ ఉన్నాడు. కనుక ఈ దేవుని యొక్క మాటలు విని మీరు ఏ స్థితిలో ఉన్నా వాక్యము చేత హెచ్చరింపబడి, బలపడి, పురికొల్పబడి ఈ రోజంతా ప్రభువులో ఆనందించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, ఒక బైబిల్ వచనాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 121వ కీర్తనలో 4వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. చూసారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. గమనిస్తూ ఉన్నారా? ఆయన ఎల్లప్పుడూ మనలను కంటికి రెప్పలా కాపాడే దేవుడు. మనం మానవ మాత్రం నిద్రపోవాల్సిందే, కునికిపాట్లు పడాల్సిందే. కానీ మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, మన కొరకు ఆయన ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, కునికిపోయేటపడే దేవుడు కాదు. కనుక నువ్వేమి ఉదయకాలం వెళ్ళేసి యేసయ్యా మేల్కో 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 అని నీవేమి ఆయన మేల్కొల్పాల్సిన పని లేదు. మనం తయారు చేసుకున్న విగ్రహాలైతే, మనం చేసుకున్న విగ్రహాలైతే వాటిని మనం లేపుతూ ఉంటాం, మేల్కో 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 అని. విగ్రహాలను నీవు ఎంత మేల్కొల్పినా అవి మేలుకునేది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అవి కన్నులుంటాయి చూడవు, నోరుంటుంది మాట్లాడదు, చేతులుంటాయి పని చేయవు, కాళ్ళు ఉంటాయి నడవు. అవి విగ్రహం, ఎక్కడ పెడతామో అక్కడే ఉండిపోతాయి. కనుక మన దేవుడైతే అలాంటి దేవుడు కాదు. మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, రాత్రింబగళ్ళు మనల్ని కాపాడే దేవుడు, ఒక్క కునిగిపాటు కూడా పడని దేవుడు. దేవుడు గనక ఒక కునిగిపాటు పడితే ఈ లోకమంతా సర్వనాశనం అయిపోతుంది. కనుక ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, మనల్ని కాపాడుతాను అంటున్నాడు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతాడు? మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, చెడ్డ పనులన్నీ చేస్తూ, దుర్గుణాల్లో జీవిస్తూ, హృదయాల్లో దేవునికి చోటివ్వకుండా దేవుడా కాపాడమంటే కాపాడుతాడా? అది కుదరదు. అందుకే లోకంలో అంటూ ఉంటారు కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆరిపోకుండా ఉంటుంది అంటారు కదా. వాస్తవమే. నీ హృదయంలో చెడ్డ పనులన్నీ చేస్తూ హృదయంలో దేవునికి చోటివ్వకుండా దేవుడా కాపాడమంటే ఆయన కాపాడే దేవుడు కాదు. నీవు గర్విష్ఠిగా ఉండి, అహంకారిగా ఉండి, దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతూ, దేవుడు లేడన్నట్టుగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు కాపాడలేడు. అలాంటి వారిని సైతాను కష్టాల్లో, నష్టాల్లో, దుర్గుణాల్లో, దురలవాట్లలో పాడు చేసి ఆత్మహత్యలకు నడిపించి నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు మనలను ఎల్లప్పుడూ కాపాడాలంటే మనలను మనము తగ్గించుకోవాలి. మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకొని ఆయనకు మనం లోబడుతూ, ఆయన మాటకు లోబడుతూ మనం తగ్గించుకున్నప్పుడు
ఆయన మనలను కాపాడుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అతనిని నేను దృష్టిస్తాను అన్నాడు. అతన్ని నేను కాపాడుతాను, అతనితో నేను ఉంటాను అన్నాడు. కనుక దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు మన దేవుడు. ఆయన అందరికీ కాపరి. కానీ ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వముతోటి తగ్గింపు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, దేవునికి భయపడుతూ ఉంటారో, దేవుడు వారి నిత్యము కాపాడుతాడు. అట్టివారు గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్ళినా ఆయన కాపాడుతాడు. ఎలాంటి తెగుళ్ళు మనకు వచ్చినా, లేక ఎలాంటి తెగుళ్ళు లోకములో సంచరిస్తూ ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకని దేవుని కాపుదల మనకు, మన కుటుంబాలకు ఉండాలి అంటే ఉదయకాలమే మనల్ని మనం తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన మనసు కలిగి ఆయన ఆరాధించాలి. ఆయన ఘనమైన నామమును మనల్ని కాపాడే ఆ దేవుణ్ణి హెచ్చించాలి. ఎలా? ఏదో పూలమాలలో వేసి కాదు, నైవేద్యం పెట్టి కాదు, కృతజ్ఞతాస్తుతులతోటి ఆయన హెచ్చించాలి. మన దేవుడు మనం సమర్పించే కృతజ్ఞతాస్తుతుల మీద ఆశీనుడైన దేవుడు. విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చే కృతజ్ఞతాస్తుతుల మీద ఆయన ఆశీనుడవుతాడు. అందుకే దేవుని హెచ్చించటం అంటే మన విరిగి నలిగిన హృదయములో నుండి, పవిత్రమైన హృదయములో నుండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుణ్ణి హెచ్చించటం. అంతేగాని భౌతికమైన ఏవో ఇచ్చి ఆయన హెచ్చించటం కాదు. అలా ప్రతిరోజు మన అంతరంగములో దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకొని పరిశుద్ధ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని హెచ్చించినట్లయితే దేవుడు మనల్ని నిత్యము కాపాడుతాడు, నిత్యము కాపాడుతాడు. దేవుని కాపుదల మనతో ఉన్నప్పుడు మనకు భయం లేదు, దిగులు లేదు. కనుక అలాంటి దేవుని కృపా కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మనం నడిపించునుగాక. ఆమేన్.